ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ఈ మందు మొక్కల పరిశోధనల కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఆయుర్వేదిక్ పరంగా ఏ మొక్కలు దంత వ్యాధులను నివారించవచ్చు, దంతవ్యాధులు, పళ్ళకు వచ్చే వ్యాధులు, ఏమేమి వ్యాధులు జనరల్గా వస్తాయి. జనరల్గా పళ్ళు పిచ్చిపోయిన, గారగట్టున్న, నోటు దర్వాసనున్న, పళ్ళ నుంచి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉన్న, పళ్ళల్లో సందులు పడిపోయిన, పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుపోయిన, పళ్ళు వాచిపోయిన, వీటన్నిటికీ మనము హెర్బల్ టూత్ పౌడర్ను మనము ఎలా తయారు చేసుకుంటాము, ఏ మొక్కలను ఉపయోగించి ఈ హెర్బల్ టూత్ పౌడర్ను వాడుకుందాము, తయారు చేసుకుందాము, చూద్దాము. వీటిలో నెంబర్ 1 దీన్నే మురిపిండ అంటారు. అకాలిఫా ఇండికా యూపర్బియేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని మురిపిండ అంటారు. ఇది నెంబర్ 1 పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్నే పిచ్ పంటాకు అని కూడా అంటారు. ఈ ఆకును పౌడర్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఒక్కదాన్నే కూడా పౌడర్ చేసుకొని వేసి రుద్దుకుంటే చాలు పిచ్చిపోయిన పళ్ళు కూడా చెట్ అయిపోతుంది. అందుకనే దీన్ని పిచ్చి పంటాకు చూర్ణము అని కూడా అంటారు. దీంతోపాటు పగడ అంటారు, మెమ్స్ ఆఫ్ సిలంజీ అంటారు. సపోటేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే వేప, అజాడిరెక్టా ఇండికా అంటారు, మీలియేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని వేప ఆ పత్రాలను తీసుకోవాలి. అలాగే పొన్న, క్యాలోపిల్లం, ఐనోపిల్లం అంటారు, క్లూజియేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క కాయలను కానీ పత్రాలను కానీ తీసుకోవాలి. అలాగే మర్రి ఊడలు మీరు చూసే ఉంటారు. మర్రి ఊడలు అంత బాగా పనిచేస్తాయి. పైకస్ రిలీజియోజా అంటారు. వాటి యొక్క రూట్స్ని తీసుకోవాలి. దీన్ని ఊత వేర్లు అంటారు. ఈ ఊత వేర్లను తీసుకోవాలి. అలాగే ఉత్తరేణి, అకిరాంతస్ ఆస్పెరా అంటారు, అమరాంటేసి అనే కుటుంబానికి చెందింది. ఈ ఉత్తరేణి యొక్క కాండాన్ని కానీ తర్వాత లేక మూలము రూట్ను కానీ తీసుకొని, మామూలుగా విలేజెస్లో ఈ రూట్నే తీసుకొని తోముతూ ఉంటారు. అంత బాగా పనిచేస్తుంది. కొంతమంది ఈ కాండాన్నే ఈ పొన్న యొక్క కాండాన్నే కొంతమంది, తర్వాత మీకు తెలిసింది వేప పుల్ల యొక్క కాండాన్ని కూడా వాడతారు అనమాట. తర్వాత దీన్ని మెమ్స్ ఆఫ్ ఇలాంటి కాండాన్ని కూడా వాడతారు. ఈ యొక్క ఈ అకాలిఫా ఇండికా, పిచ్చి పంటాకు, దీన్నే మురిపిండ అంటారు. ఆ పత్రాలను కూడా వాడతారు. ఈ విధంగా మనము వీటన్నిటిని మనం ఇప్పుడు కాంబినేషన్లో అంటే మొత్తం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. వీటన్నిటిని తీసుకొని సమపాళ్ళల్లో తీసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇది టూత్ పౌడర్ అంటారు, హెర్బల్ టూత్ పౌడర్. ఈ టూత్ పౌడర్ను మనము రోజు రాత్రి పడుకునే ముందు ఒకసారి, తెల్లవారితో ఉదయం లేచిన తర్వాత ఒకసారి వేళ్లతో కానీ పొల్లతో కానీ బ్రష్తో కానీ తోముకోవచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఏమిరా అంటే పళ్ళు పిచ్చిపోయిన, గారగట్టున్న, నోటి దుర్వాసన ఉన్న, చిగుళ్ళ నుంచి చీము నెత్తురు కారుతా ఉన్న, పళ్ళు వాచిపోయిన, పళ్ళుల్లో దుంకలు పడున్న, తర్వాత పళ్ళ సందలో ఏదైనా ఎరక్కుపోయి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉన్నా కూడా ఈ పౌడర్ను రాత్రి ఒకసారి తెల్లారితో ఒకసారి తోముకోవడం వల్ల మీకు ఎలాంటి దంత సమస్యలు ఉండవు. నేను దీన్ని పిచ్చి పంటాకు అన్నాం కదా. మా పక్కన స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. ఆ స్టూడెంట్కు పళ్ళు పిచ్చిపోయినాయి, 2-3 పళ్ళు పిచ్చిపోయినాయి. ఈ పౌడర్ ఇచ్చినాను. ఒక వారం రోజులు వేసి తోమినాడు అనమాట. తోమితే మొత్తం పళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసినాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఆ పళ్ళు పీకేయాలా అని చెప్పాడంట. పళ్ళుకు 30,000 అవుతుందంట. 3 పళ్ళకు, ఒక పళ్ళుకు 10,000 రూపాయలు. అవును, డెంటల్ దగ్గరికి పోతే మినిమం బిల్లు 10,000 రూపాయలు అవుతుంది. అలాంటిది 30,000 రూపాయలు అడిగినాడు అనమాట. అలా సార్ నా దగ్గరకు వచ్చి, సార్ ఈ మాదిరి పళ్ళు పిచ్చిపోయినా ఏం చేయాలంటే నేను ఈ పౌడరు చెప్పాను అనమాట. ఇతను ఒక వారం రోజులు వాడుకున్నాడండి. పళ్ళు మొత్తం మామూలు స్టేజ్కి వచ్చాయి. దీన్నే పిచ్చి పంటాకు చూర్ణము అంటారు. ఒక అతను ఆటో డ్రైవర్ అనమాట. మా స్టూడెంటు దీనికి పోతాడు, టౌన్లోకి పోతా ఉంటే షేర్ ఆటోలో ఒక అతనికి పళ్ళు విపరీతంగా పిచ్చిపోయి వాచిపోయినాయి అన్నమాట. పూర్తిగా అతను 3 నెలలు అయింది
మామూలు ఆహారం తీసుకొని. అంత నొప్పి, ఎందుకంటే ఆటో డ్రైవర్కు డబ్బులు లేదు, డాక్టర్ దగ్గరికి పోతే ఒక 20,000 అవుతుంది అన్నాడు. సరే డబ్బులు లేకుండా గమ్మున వచ్చేసాడు అనమాట. గమ్మున వచ్చేసి ఈ మాదిరి పోతూ ఉంటే మా స్టూడెంట్ చూశాడు, ఏమయ్య ఆ మాదిరి వాసిపోయింది, దుర్వాసన వస్తుందంటే, ఇది సార్ నా పరిస్థితి అన్నాడు. ఆ ఆటో డ్రైవర్ను నా దగ్గర తీసుకొచ్చారు. తర్వాత మన దగ్గర కొంచెం పౌడర్ ఉంటే ఇచ్చాను అనమాట. అతను వారం రోజులు తోముకున్నాడండి. మొత్తం వాళ్ళ గ్యాంగ్ను మొత్తం ఒక 15 మందిని పిలుచుకొచ్చేసారు. సార్ నేను 2 నెలలు అయింది సార్ ఆహారం తిని, లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాను. అలాంటిది నేను 1 వీక్ లోపల ఇప్పుడు ఆహారాన్ని మామూలుగా నవలగలుగుతున్నాను. ఈ పౌడర్ వాడడం వల్ల నాకు మామూలు ఆ నొప్పు గిప్పు దుర్వాసన అంతా పోయి మామూలు స్టేజ్కి వచ్చింది సార్. ఏమిటి సార్ ఆ మహత్యం అన్నారు. ఏమి లేదు నాయన ఇట్లా అని చెప్పాను. ఇది చూపిస్తే అతను ఏం పోయినాడు, వాళ్ళ ఊర్లో పోయి అందరికీ చెప్పినాడు. వాళ్ళ ఊరికి పోతే ఇప్పుడు ఈ మొక్క ఎక్కడా కనపడుతుంది, అందరూ పౌడర్ చేసి డబ్బాలో పోసుకొని వాడుకుంటున్నారు. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఈ మొక్కలు మొత్తం మీ పరిసరాల్లోనే దొరుకుతాయి. మనం ఎందుకు తయారు చేయాలి, మీరే తయారు చేసుకోండి లక్షణంగా. ఈ ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతాయి. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి